రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి బీసీ ఉద్యమకారులు, నేను పుట్టక ముందే బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఆర్ కృష్ణన్న, అలాగే ఈజీఆర్ నారాయణ గారు, ఇవాళ బీసీకి సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దాని మూలాలు మొదలుపెట్టింది ఆర్ కృష్ణన్న. ఒక విద్యార్థి ఉద్యమాన్ని మొదలుపెట్టి దాన్ని ఒక బీసీ ఉద్యమంగా మలిచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించడం అభినందనీయమే. తర్వాత ఏంటనే దగ్గరనే ఇక్కడ ప్రశ్న మొదలవుతుంది. నేనేమంటున్నంటే, నేను ఒక విద్యార్థి ఉద్యమంగా బలంగా కొట్లాడుతున్నా, బీసీ ఉద్యమంలో ఇప్పుడే పాల్గొంటున్నాం. బీసీ ఉద్యమం గత 2-3 సంవత్సరాలను చూస్తుంటే విచ్ఛిన్నమైపోతున్నట్టుగా కనబడతా ఉంది, గుంపులు గుంపులుగా విడిపోతున్నట్టుగా కనబడతా ఉంది. బీసీ ఉద్యమకారులందరూ కూడా ఒకే వేది మీదకి రావాలా. ఒకవైపు ఇంటలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది, మరోవైపు తీర్మాన మల్లన్న గ్రూప్ ఇంకో గ్రూప్ పనిచేస్తుంది. ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం, రేపు ఇంకో దగ్గర మీటింగ్ పెడుతున్నారు. ఇన్ని మీటింగులు వద్దు, ఒకటే మీటింగ్ పెట్టాలా. ఎందుకంటే బీసీలు అంటేనే 136 కులాలు ఉన్నాయి. ఆ 136 కులాలు ఒక వేదిక మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఐక్య ఉద్యమాలు నడవడానికి సిద్ధమైంది. 42% అసెంబ్లీలో కూడా ఆమోదించుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని కేంద్రానికి పంపకుండా రాష్ట్రమే అమలు చేయండి. ఫస్ట్ మీరు అమలు చేయండి. కోర్టు అడ్డుకుంటుందా అడ్డుకో తర్వాత సంగతి. ఫస్ట్ ఇక్కడ మొదలు పెడితే మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలలో కూడా బీసీ ఉద్యమాలు ఇంకా బలంగా వచ్చి దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలు రావడానికి బలంగా ఉంటుంది. బీసీ ఉద్యమాలకి మనకు వేగుచుక్కలాగా నిలబడింది తమిళనాడు రాష్ట్రం. ఆ తమిళనాడు రాష్ట్రంలో ఆల్రెడీ అమలవుతుంది. అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుల ముందు ఓసీలు మోకరిల్లుతున్నారు. మనం ఇవాళ 60% ఉన్న ఓసీల ముందు మనం మోకరిల్లుతున్నాం. కొట్లాడాల్సిన అవసరం ఉంది, అది సమిష్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అందరికంటే ఉద్యమంలో ముందున్నటువంటి ఇక్కడ ఇద్దరు ఏమీ నాయకులు ఉన్నారు. మీరు బేసిజాలో పోకుండా అందరూ కూర్చోబెట్టి మాట్లాడండి. అయితే మీతో అవుతుంది, కాదంటే ఏమి కాదు. కాబట్టి మనము విచ్ఛిన్నమైపోతే ఓసీ వర్గాలకు ఎక్కువ న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ గ్రూప్ 1లో ఎగ్జామ్లో మెయిన్స్లో 37% మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు. మెయిన్స్ అయిపోయినాక రిజల్ట్లో 37% మంది ఓసీలు ఉన్నారు. వాళ్ళ జనాభా 10% మాత్రమే. 10% ఉన్నటువంటి ఓసీలకి 37% ఇలా ఉద్యోగాలు కొల్లగొట్టడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు ఏ ఉద్యమాలు లేకుండానే ఈడబ్ల్యూఎస్ ఆమోదించుకున్నారు. మరి ఇవాళ రాష్ట్రంలో బీసీ కోట అమలవుతుంది కదా. మరి బీసీ కోట అమలు కావడానికి ఎవరు చట్టం చేశారు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చట్టం చేస్తే అమలు అవుతుంది. దేశవ్యాప్తంగా లేదు, మన రాష్ట్రంలోనే ఉంది. కాబట్టి మన రాష్ట్రం ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థలలో 42% విద్యా అవకాశాలలో 42% అమలు చేసుకునే అవకాశం ఉంది. బీహార్ లాంటి రాష్ట్రంలో ఉమెన్స్కి 50% స్థానిక సంస్థలలో ఇప్పుడు 50% అమలు చేస్తున్నారు. ఇవన్నీ చేసిన చట్టాలు రాష్ట్రాలలో చేశారు, కేంద్రం చేయలేదు. కాబట్టి ముందుగా మీరు చేసి అమలు చేయండి. కోర్టు కొట్టేదా సుప్రీంకోర్టులో అడ్డుకోరు తర్వాత సంగతి. ఇప్పుడు మొత్తం ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయండి. కోర్టు అడ్డుకుంటే అప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేను చేసినట్టుండి కదా, రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేత 60% మంది ఒత్తిడి చేస్తే దీక్షలో అన్ని పార్టీల వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్ అందరినీ ఆమరణ నిరాహార దీక్ష శిబిరాలుగా రాష్ట్రం మొత్తం మార్చేస్తే కేంద్రం కూడా దిగి వస్తుంది. దిగిరాదంటే ఏం కాదు. కాబట్టి అందుకే మన బీసీలలో ఐక్యత కావాలా. రోజు ఒకళ్ళు మీటింగ్ పెట్టడం కాదు, అందరూ కలిసి మీటింగ్ పెట్టాలని చెప్పేసి నేను బలంగా కోరుతా ఉన్నాను. నా వంతుగా ఈ విద్యార్థులందరినీ ఏకఛత్రానికి తేవడానికి, బీసీలందరూ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను కూడా ఏకఛత్రంపై తేవడానికి నా వంతు కృషి చేస్తాను. కాబట్టి కృష్ణన్నతో ఇంతకుముందు రిజర్వేషన్ల కోసం ఇబ్బంది కలిగినప్పుడు నేను కృష్ణన్న కాడికి ఆర్ కృష్ణ దగ్గర పోయి ప్రెస్ మీట్ పెట్టించాను, మందకృష్ణ మాది కాడికి పోయి ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే మన బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది, మీరు నోరు మూసుకుంటే కుదరదు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మొన్న అసెంబ్లీలో దీని గురించి ముఖ్యమంత్రి ఏదో ప్రకటన చేయించి 2.5 లక్షల మందిని గ్రౌండ్లో ఉరికిపించాను. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను
2.5 lakhs. ఆ 2.5 లక్షల మందిలో ఇవాళ 6-7 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్గా, ఏఆర్ కానిస్టేబుల్గా 6,000 మంది ఉద్యోగాలు పొందారు. ఇవాళ ప్రజెంట్ ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ఇక్కడ మనము బేసిజాలు పక్కన పెట్టాలా, అందరం కలుపుకోవాలా. ఒకటే కులం బీసీ అనే కులంతో నీది ఆ కులం, నీ ఈ కులం, నీ ఇక్కడ సమస్యలు ఎక్కడ సమస్య వస్తుందంటే నాయకత్వ సమస్య వస్తుంది. మొత్తం సాధించుకున్న తర్వాత ఎవరి నియోజకవర్గాలు వాళ్ళకే ఉంటాయి. ఒక నియోజకవర్గంలో ఒకళ్ళేం పోటీ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ఎవరికి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కాదు, అందరి నాయకత్వం, సమిష్టి నాయకత్వం కావాలా. ఆ సమిష్టి నాయకత్వం లేకపోతే ఓసీలు గత 70 సంవత్సరాలు అధికారాన్ని పంచుకున్నట్టు ఓసీలు మళ్ళీ వాళ్ళు అధికారాన్ని పంచుకుంటారు. 42% కాకుండా కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒకే వేదిక మీదకి మీరు బేసిజాలు తగ్గియండి. మీరు పెద్దలు ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎన్ని ఆవశ్యకత కూడా మీ మీదనే ఉంది. అందరినీ కలిసి మీటింగులు పెట్టండి, మాట్లాడండి. ఎవరికి వారికి పోతే మనకు రిజర్వేషన్ సాధ్యం కాదు. ఎందుకంటే మన 60% ఉన్న జనాభాలో పాలకులుగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుందాం, వాళ్ళు ఏ పద్ధతిలో పోయారో తీసుకుందాం. మహా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది. బీసీలు అంటే భయపడాల్సిన అవసరం ఉంది. రేపు ఖచ్చితంగా 42% అమలైన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలా. అప్పటిదాకా స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకుండా అడ్డుకుంటేనే సాధ్యమైతే తప్ప మామూలు కాదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ చేయి కలిపి, అందరూ సమిష్టిగా చేయి కలిపి ముందు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అశోక్. ఉండండి అన్న, అందరం